రమేష్ ఏయ్ ఇదిగో ఆఫర్ లెటర్, కొత్త జాబ్ వచ్చిందే. కంగ్రాట్స్, బాయ్. బానే ఎక్స్ట్రా. నన్ను రిఫర్ చేయరా ప్లీజ్ రా. సరే చేస్తానులే, థ్యాంక్స్. అవును, ప్రెసెంట్ మన శాలరీ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. సేమ్ శాలరీ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటావా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేస్తావా? ఆ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో టైఅప్ అయి ఉంది. సో ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు శాలరీ అకౌంట్ నాకైతే ఇస్తారన్నమాట. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ ని అలాగే వదిలేస్తా. అలా అకౌంట్ ని ఖాళీగా వదలకు, ముందు బ్యాంక్ వెళ్ళి క్లోజ్ చేయి. కౌశిక్, నువ్వా క్లోజ్ చేయాలా? ఎందుకు క్లోజ్ చేయాలి? నువ్వు ఇన్ఫోసిస్ కంపెనీలో జాయిన్ అవుతున్నావు, అక్కడ కొత్త శాలరీ అకౌంట్ ని ఓపెన్ చేపిస్తారు. సో పాత శాలరీ అకౌంట్ ని నువ్వైతే యూజ్ చేయవు. అలా శాలరీ అకౌంట్ ని 3 months కన్నా ఎక్కువ కాలం పాటు సరిగ్గా యూజ్ చేయకపోతే అది ఆటోమేటిక్ గా సేవింగ్స్ అకౌంట్ కి కన్వర్ట్ అయిపోతుంది. అలా సేవింగ్స్ అకౌంట్ కి కన్వర్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ని మనం అయితే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ, అదే విధంగా యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ పడుతూ ఉంటాయి. దయచేసి బ్యాంక్ వెళ్ళి క్లోజ్ చేసుకో.